అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హరిహరనాథ్ రాజు. శంబాలా 360 సొల్యూషన్స్ నుంచి మాట్లాడటం జరుగుతున్నదండి. ఇది శంబాలా అనేది హిమాలయాల్లో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం, హిడెన్ ప్లేస్. ఇప్పుడు వరకు ఎవరు కూడా ఫిజికల్గా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. కానీ నేను 2016లో ఫిజికల్గా రియల్ శంబాలా, హిమాలయాల్లో ఉన్న గోబీ డిజర్ట్లో ఉన్న శంబాలాని విజిట్ చేసి అక్కడ అనుభవం పొంది ఆ అనుభవాన్ని అందరికీ పంచి అందరినీ కూడా ఆ శంబాలా తీసుకెళ్దాం అనే ఒక ఉద్దేశంతోనే నేను ముందుకు రావడం జరిగిందండి. అంటే శంబాలా అంటే ఇప్పుడు ఎవరు వెళ్ళలేరు, ఇది అవ్వదు, ఇది ఉండే దేవతలు ఉండే ప్రదేశం, నార్మల్గా ఉన్న మానవ మాతృలు ఎవరికి ఇది అవకాశం లేదు అని అనడం జరిగింది. ఇది ఎవరు వెళ్ళలేరు, ఇది జరగదు అని అనడం జరిగింది. కానీ నేను వెళ్ళి వచ్చాను కాబట్టి అందరినీ కూడా ప్యూరిటీ చేసి అక్కడ తీసుకెళ్దాం ఉద్దేశంతోనే మేము ముందుకు రావడం జరిగింది. శంబాలా వెళ్ళాలి అంటే మనకి ఏం కావాలంటే దేహశుద్ధి కావాలి. ఇది ఎవరు వెళ్ళలేరు, ఇది జరగదు అని అనడం జరిగింది. కానీ నేను వెళ్ళి వచ్చాను కాబట్టి అందరినీ కూడా ప్యూరిటీ చేసి అక్కడ తీసుకెళ్దాం ఉద్దేశంతోనే మేము ముందుకు రావడం జరిగింది. శంబాలా వెళ్ళాలి అంటే మనకి ఏం కావాలంటే దేహశుద్ధి కావాలి. దేహశుద్ధి అంటే ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఈ రోజున ఎవరిని కదిలించినా సరే ప్రతి ఒక్కరికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉందండి. ఫిజికల్ శంబాలా వెళ్ళాలి అంటే మనకి ఏం కావాలంటే దేహశుద్ధి కావాలి. దేహశుద్ధి అంటే ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఈ రోజున ఎవరిని కదిలించినా సరే ప్రతి ఒక్కరికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉందండి. ఫిజికల్ ప్రాబ్లం, ఎమోషనల్ ప్రాబ్లం, మెంటల్ ప్రాబ్లం, ఇంటలెక్చువల్ ప్రాబ్లం, స్పిరిచువల్ ప్రాబ్లం లేని పర్సన్ అంటే ఎవరు లేరు. ఇది కాకుండా వాక్ శుద్ధి కావాలండి. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు బిజినెస్లో డబ్బు లాస్ అయిపోయి ఏదో రకంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే రకరకాలుగా మనకి వాక్ శుద్ధి లేకుండా ఉన్నారు. అందరినీ తిడుతూ కోపగించుకుంటూ ఉంటాం, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ లేకుండా మీకు ఆ శంబాలా ఆశీస్సులతో ఇక్కడ రావడం జరుగుతుంది. 3 మనోశుద్ధి ఉండాలి. మన ఆలోచనలు ఎప్పుడు కూడా ప్యూరిటీగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. అందరూ కూడా నెగిటివ్గా ఆలోచిస్తూ మొదలవుతున్నారు. అది కూడా ఈ యొక్క శంబాలా వెళ్ళాలి అనుకుంటే ప్యూరిటీ అవుతుందండి. అలాగే ఆత్మశుద్ధి. ఆత్మ అంటే పర్పస్ ఆఫ్ లైఫ్, ఇంకో జన్మ లేకుండా ఇదే ఆఖరి జన్మ అవటం కోసం కూడా ఈ శంబాలా జర్నీ అనేది మీకు మారటం జరుగుతుంది. ఈ రోజున ఎవరిని కదిలించినా సరే దుఃఖం, బాధ ఎన్ని రకాలుగా అనుకున్నారు. ఎవరు కూడా ఫ్యామిలీలో ఎవ్వరూ హ్యాపీగా లేరు, పిల్లలతో సంతోషంగా లేరు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఏదో రకమైన ప్రాబ్లంతో బాధపడుతున్నారు. ఎవరిని కదిలించినా సరే ఏదో రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్, ఎవరిని కదిలించినా సరే ఆరోగ్య సమస్యలే కాకుండా డబ్బుల ఇబ్బంది, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఎంతో టెన్షన్తో, ఎంతో స్ట్రెస్తో ఏ రకంగా అయినా సరే బయటపడాలనే ఉద్దేశంతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అది కాకుండా అందరూ స్పిరిచువల్గా వెళ్ళాలని రకరకాల యోగాలు, మెడిటేషన్లు చేసి దాంట్లోంచి బయటకు రాలేక, అనుభవాన్ని పొందలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ అన్నిటిని కూడా ఈ శంబాలా 360 సొల్యూషన్స్లో మీకు ఎన్లైట్మెంట్ చేసి బాడీ, మైండ్, సోల్ 3 సింక్రనైజ్ చేసి మీకు అన్ని ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసి మిమ్మల్ని ప్యూరిటీ చేసి రియల్ శంబాలో మీకు దర్శనం ఇప్పించి మిమ్మల్ని లైఫ్లో ఎన్లైట్మెంట్ అవుతాకి ఇది ఒక చక్కని అవకాశం అండి. అంటే శంబాలా 360 అనేది వెరీ పవర్ఫుల్ సబ్జెక్ట్ అనమాట. అక్కడ అమ్మవారు ఉన్నారు. ఏ అమ్మవారు అంటే త్రిశక్తి మాత. అక్కడ ఏమనంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. మహాలక్ష్మి అంటే అబెండెన్స్ ఆఫ్ మనీ వస్తుంది, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం లైఫ్లో ఉండవు. అలాగే దాంతోపాటు శక్తి అంటే అమ్మవారు. మహాశక్తి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్, ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ మనం రాకుండా కూడా మీరు చేసుకోవచ్చు. అది కాకుండా సరస్వతి మాత అంటే జ్ఞానం. ఈ జ్ఞానం ద్వారా మీరెవరో తెలుసుకుని మీరు ఆత్మజ్ఞానం పొంది మీరు ఒక భగవంతుడిగా మారి విశ్వంలో ఉన్న భగవంతుడిలా మీరు అయిపోయి ఆయనలో కలిసి ఇదే ఆఖరి జన్మ చేసుకోవడం కోసం, మీ లైఫ్ ఎన్లైట్మెంట్ కోసం, మీ పర్పస్ కోసం ఈ శంబాలా జర్నీ మీకు ఉపయోగపడుతుందండి. అందుకోసం మీరు అందరూ కూడా ఇది చూసి విపులంగా తెలుసుకోవడం కోసం మమ్మల్ని సంప్రదించండి. ఈ డిస్ప్లే ఉన్న ఫోన్ నెంబర్ మీరు కాల్ చేయండి. మీరు దీని గురించి డీప్గా వెళ్ళి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు వస్తున్నాయి, దీనికి కారణాలు ఏంటి అన్నీ కూడా మీకు అనుభవం చూపిస్తుంది జరుగుతుంది. శంబాలా అనేది అనుభవం. ఇక్కడ మీకు 100% అనుభవం రావడం జరుగుతుంది. దాంతోపాటు మీ లైఫ్లో ఎక్కడ స్టక్అప్ అయిపోయారు, దాని నుంచి మీరు ఎలా బయటపడాలనేది కూడా మీకు సొల్యూషన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఇట్స్ వెరీ పవర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్.